ఏరువాక పున్నమి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని జి రామకృష్ణ తెలియజేశారు. శుక్రవారం కర్నూలు మండలం ముల్చాల గ్రామంలో ఏరువాక పున్నమి సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, ఋతుపవనాలు బాగా వస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది అన్నారు. గత 3 సంవత్సరాలుగా రైతులు అతివృష్టి అనావృష్టితో అప్పులు పాలయ్యారన్నారు. వర్షాలు కొద్దిమేర కురిసినప్పటికీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతులు కరువుతో అలమటించిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాలో అనేక మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందని, కర్నూలు మండలాన్ని మాత్రం నదీ పరివాహక ప్రాంతం, నీటి సౌకర్యం పుష్కలంగా ఉందనే కారణంతో కరువు మండలం జాబితాలో చేర్చకపోవడం బాధాకరమని అన్నారు. ఒకవైపు వాతావరణం సహకరించక రైతులు నష్టపోతూ ఉంటే, మరోవైపు ప్రభుత్వమే నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలతో కుమ్మక్కై రైతులను మోసం చేసిందని ఆందోళన చెందారు. అయినప్పటికీ కొంత పంటలు చేతికి వస్తే గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈ సంవత్సరమైన నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఈ ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు వెంటనే రైతులకు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏరువాక పున్నమి సందర్భంగా ఎద్దుల బండ్లను అలంకరించి తప్పెటలతో ఊరేగింపు చేసిన గ్రామ రైతులను రైతు సంఘం నాయకులు అభినందించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రైతు సంఘం గ్రామ కార్యదర్శి ఇస్మాయిల్, రైతు సంఘం నాయకులు వెంకటయ్య, బడే సాహెబ్ లక్ష్మణ, లోకన్న, రామన్న, సీతారాముడు, సుధాకర్, మద్దిలేటి కృష్ణ, గ్రామ రైతులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.